రఘురామకృష్ణరాజు త్రిపుల్ అంటే అందరికీ పరిచయమే. ప్రస్తుతానికి రఘురామకృష్ణరాజు గతంలో తాను ఏదైతే ఒక శపథం చేశాడో, తన మీద తాను ఎంపీగా ఉన్న సమయంలో ఏదైతే టార్చర్ చేశారో, తన అరెస్టు చేసి మానసికంగా వేధించి శారీరకంగా వేధించారో వారెవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి రఘురామకృష్ణరాజు గతం నుంచే చెప్తున్నాడు. తాజాగా ఆయన కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి ఉండి నుంచి పోటీ చేయడమే కాకుండా భారీ మెజార్టీతో కూడా గెలవడం జరిగింది. గెలిచిన వెంటనే రఘురామకృష్ణరాజు మొట్టమొదటిగా ఏదైతే తన మీద నాడు కస్టోడియల్ టార్చర్ జరిగిందో దానికి సంబంధించి చర్యలకైతే ఉపక్రమించినట్టుగా తెలుస్తుంది. తాజాగా గత నెల జూన్ 10వ తేదీన తన మీద హత్యాయత్నం జరిగింది. తనను అక్రమంగా అరెస్టు చేసి, ఎంపీగా ఉన్న సమయంలోనే అరెస్టు చేసి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. నా మీద తీవ్రమైన కస్టోడియల్ టార్చర్ చేశారు. నేను సుప్రీంకోర్టు ఆదేశాలతో బయటపడ్డానని చెప్పి దానికి సంబంధించిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మీద నగరంపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దీనికి సంబంధించిన కొన్ని ప్రాథమిక ఆధారాలను కూడా అయితే ఈ నెల రోజుల వ్యవధిలో సేకరించడం జరిగింది. ప్రాథమిక ఆధారాలు దొరికిన తర్వాత ఎవరైతే రఘురామకృష్ణరాజు 5 మంది పేర్లను ఇచ్చారో ఆ 5 మంది మీద అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో A1గా నాడు సిఐడికి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ పేరునైతే పెట్టడం జరిగింది. నాడు ఆయన సిఐడికి డీజీగా ఉన్నారు. ఇక A2గా నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులను అయితే A2గా పెట్టడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డిని A3గా పెట్టడం జరిగింది. విజయపాల్ని A4గా పెట్టడం జరిగింది. ఈయన కూడా సిఐడికి చెందినటువంటి ఒక అధికారి. ఇక A5గా గుంటూరు ఏదైతే జీజీహెచ్ ఆసుపత్రి ఉందో దానికి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి పేరును కూడా A5గా పెట్టడం జరిగింది. ఇందులో ఎందుకు ప్రభావతి పేరు వచ్చిందంటే దానికి కూడా ఒక స్పష్టమైన కథ ఉంది. ఏంటంటే నాడు కస్టోడియల్ టార్చర్ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఎటువంటి టార్చర్ జరగలేదు, ఈయనకు ఎటువంటి ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు, ఎవరూ కొట్టలేదు అని ఒక తప్పుడు రిపోర్టునైతే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అదే రిపోర్ట్ని కోర్టులో కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అప్పుడు రఘురామకృష్ణరాజు ఇచ్చింది తప్పుడు రిపోర్టు, నన్ను రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం లేని వేరొక చోట వైద్య పరీక్షలు నిర్వహిస్తే అప్పుడు బండారం బయటపడద్దని చెప్పి ఆయన కోరిన నేపథ్యంలో నాడు తెలంగాణలోని సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు చేయడమే కాకుండా ఆయన కాళ్ళ మీద గాయాలున్నమాట వాస్తవమేనని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ఆధారంగా సుప్రీంకోర్టులో ఆంక్షలకు కూడా అప్పుడు నాడు రాష్ట్ర ప్రభుత్వం గురవడం జరిగింది. ఎందుకంటే ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని ఇలా దారుణంగా కొట్టడమే కాకుండా తప్పుడు రిపోర్ట్లు సమర్పించడం ఎంతవరకు సమంజసమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ కేసు నేటికి రన్ అవుతుంది. ఇంకా కేసు అయితే కొట్టివేయలేదు, నేటికి రన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా రఘురామకృష్ణరాజు చెప్పారు. అప్పుడు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి ఈ ప్రభావతి ఎవరైతే జీజీహెచ్కి సంబంధించినటువంటి ప్రభావతి ఉందో ఆవిడ మీద కూడా చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొనడంతో ఎట్టకేలకు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో అయితే కేసులు నమోదు చేసి ఈ మొత్తాన్ని కూడా హైకోర్టులో సమర్పించడం జరిగింది. సో ఇందులో అందరూ ఐపీఎస్లు కానివ్వండి లేదా మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న నేపథ్యంలో వారందరి మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో ప్రధానంగా హత్యాయత్నం కేసు ఏదైతే ఉందో అది ప్రధాన కేసుగా ఉంది. సో వీటన్నిటిని అయితే కోర్టులో అయితే సబ్మిట్ చేశారు. సో తదుపరి చర్యలుగా వీరందరినీ కూడా ముందుగా ఎవరైతే సునీల్ కుమార్ ఉన్నాడో ఆయన్నైతే అదుపులోకి తీసుకుని ప్రశ్నించవచ్చని తెలుస్తుంది. అలాగే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు మొదటగా వీరిద్దరిని అదుపులోకి తీసుకోవచ్చు అన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి మీద కూడా A3గా కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు చాలా స్పష్టంగా చెప్పాడు, నన్ను కొడుతూ జగన్మోహన్ రెడ్డికి వీడియో కాల్ ద్వారా ఆ మొత్తాన్ని చీపించారు. సో చీపించిన అధికారులు నేరస్తులే, కస్టోడియల్ టార్చర్ని కళ్ళతో చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి ఆయన పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పి ఆయనైతే తన స్పష్టంగా ఫిర్యాదులో చెప్పడం జరిగింది. వాస్తవానికి అంతకు ముందే గుంటూరు ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ప్రాథమిక ఆధారాలు సేకరించే వరకు కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయలేదు. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని కీలక ప్రాథమిక ఆధారాలను అయితే పోలీస్ శాఖ సమర్పించింది. అలాగే జీజీహెచ్ ఆసుపత్రులు ఇచ్చినటువంటి తప్పుడు నివేదిక కానివ్వండి, తర్వాత ఆర్మీ ఆసుపత్రులు ఇచ్చినటువంటి నివేదిక కానివ్వండి, ఆ తర్వాత సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేస్తూ ఇచ్చినటువంటి తీర్పులు కానివ్వండి, వీటన్నిటినీ జత చేస్తూ పోలీసులకైతే రఘురామకృష్ణరాజు ఆధారాలను కూడా అయితే సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అది కూడా హత్యాయత్నం కేసు.
కేసు. కర్మ ఫలితం చూడండి, గతంలో చంద్రబాబు గారి మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఆయన ఒక సభకి వెళ్తే ఆయన మీద రాళ్ల దాడి చేస్తే దాడి చేసిన వాళ్ళని పట్టుకోవాల్సింది పోయి చంద్రబాబు గారి మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కర్మ ఎలా వచ్చి పడిందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద నిజంగానే హత్యాయత్నం కేసు పడింది. ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజును చంపాలని ప్రయత్నం చేశారనేది రఘురామకృష్ణరాజు బలంగా చేసినటువంటి వాదన. ఆ రోజు ఏదైతే హైదరాబాదులో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని బలవంతంగా తీసుకురావడంతో పాటు ఆ గుంటూరులోని ప్రాంతీయ కార్యాలయంలో పెట్టి ఆయన్ని చిత్రహింసలకు గురి చేశారు. దాదాపుగా అరికాళ్ళలోని ఎముకలన్నీ కూడా చిట్లేటట్టుగా, ఆయన ఆ శరీరం కూడా కొద్ది పెద్దగా ఉంటుంది, ఆయన పర్సనాలిటీ కొద్ది పెద్దగా ఉన్న నేపథ్యంలో అరికాళ్ళ మీద చాలా తీవ్రమైన దాడి చేయటం, మళ్ళీ ఆయన్ని నడిపించడం, మళ్ళీ కొట్టడం, మళ్ళీ నడిపించడం, ఎంత వేధించారు అంటే చివరికి ఆర్మీ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎత్తుకు వెళ్ళిపోవడానికి సిఐడి అధికారులు కొంతమంది అక్కడ కాపలా కాస్తే ఆయన వేరొక దారిలో తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అంటే క్లియర్ కట్గా ఇది రఘురామకృష్ణరాజు మీద కక్ష తీర్చుకోవటం కోసం చేసినటువంటి ఒక కుట్ర. కాబట్టి ఫలితం అనుభవించాలి. అయితే సిఐడి చీఫ్ అంటే మొన్నటి వరకు కూడా ఇందులో అగ్నిమాపక శాఖకు డీజీగా ఉన్నాడు. తాజాగా నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత పీక్ పక్కన పెట్టింది. సో ఆయన ట్విట్టర్ వేదికగా, అంటే ఇప్పుడు ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూ ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను కోర్టులు కూడా కొట్టేసిన తర్వాత ఇప్పుడు బయటకు తీయటం అంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నానని చెప్పి ఆయన ఏదో ట్విట్టర్లో స్పందించడం జరిగింది. ఆ రోజు అక్రమంగా కేసు పెట్టిన మాట వాస్తవమా కాదా? రఘురామకృష్ణరాజు ఏదైనా తప్పు చేసినట్లు కోర్టులో మీరు నిరూపించగలిగారా? నిరూపించలేదు కదా. 3 ఏళ్లుగా రఘురామకృష్ణరాజు మీద మీరు పెట్టిన కేసు నిరూపించలేకపోయారు అంటే ఖచ్చితంగా అది తప్పుడు కేసు అన్నట్టే కదా. లేదు, పోనీ కేసులో ఏమన్నా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి రఘురామకృష్ణరాజు తప్పు ఉందని చెప్పిందా? లేదు. ఎందుకు కస్టోడియల్ టార్చర్ చేశారని నాడు పోలీసులనే అడిగింది. పైగా తప్పుడు నివేదికలు ఎలా సమర్పిస్తారు కోర్టుకు అని చెప్పి ఘాటుగా హెచ్చరించింది. కోర్టులంటే కూడా భయం లేకుండా పోయిందని ఘాటుగా హెచ్చరించింది. సో ఇప్పుడు ఆ పాపం గుంటూరు జీజీహెచ్గా ఉన్నటువంటి ప్రభావతి మేడం కూడా ఖచ్చితంగా చుట్టుకుంటుంది. మధ్యలో విజయపాల్ అనే ఒక సిఐడి అధికారి కూడా ఉన్నాడు. ఆ సునీల్ తర్వాత ఆ స్థాయిలో ఎగిరెగిడి పడినటువంటి వ్యక్తి A4గా ఉన్నాడు. జీజీహెచ్ ఆసుపత్రి నాటి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి కూడా ఈ కేసులో ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తక్షణమే నాకు తెలిసి మొదటి ఇద్దరిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఐపీఎస్ స్థాయి అధికారిని కన్నా అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలంటే దానికి కొద్దిగా ప్రొసీజర్ కూడా ఉంటుంది. ఆల్రెడీ కోర్టులో ఎప్పుడే పలు సెక్షన్లతో పాటు ఈ ఆధారాలన్నీ కూడా కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో కోర్టు అనుమతి వచ్చిన మరుక్షణం అవసరమైతే కేంద్ర హోంశాఖకు ఇన్ఫామ్ చేసి అవసరమైతే అప్పుడు వారినైతే అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజు పెట్టినటువంటి ఈ కేసు మీద అయితే స్పందించాల. ఆయన స్పందించడానికి ఏమీ లేదు. ఆ రోజు ఎంత దారుణంగా టార్చర్ చేశారనేది రాష్ట్రం మొత్తం చూసింది. అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు అంటే ఇప్పుడు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. నాడు వైసీపీ పార్టీకి ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే ఒకే ఒక కక్షతో కావాలని రఘురామకృష్ణరాజు మీద ఏకంగా రాజద్రోహం కేసు పెట్టి, వాస్తవానికి రాజద్రోహం కేసు అంటే అంత ఈజీగా బయటకు రారు. నాడు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లన్నీ తప్పుడు నివేదికలని సుప్రీంకోర్టు భావించింది కాబట్టి వీళ్ళు ఒక తప్పుడు కేసు పెట్టారనే ఒక భావనతో సుప్రీంకోర్టు నాడు రిలీజ్ చేసింది. కానీ దేశద్రోహం కేసు పెడితే మినిమం 6 నెలలు జైల్లో లేకుండా బయటకు రావడానికి అవకాశం ఉండదు. అందుకనే రఘురామకృష్ణరాజు మీద ఆ సెక్షన్ కింద కేసు పెట్టారు. మరి రఘురామకృష్ణరాజు చేసిన దేశద్రోహం ఏంటి? వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం. అదే దేశద్రోహం అని చెప్పి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. సో ఏది ఏమైనా మొత్తానికి రఘురామకృష్ణరాజు మాత్రం నిన్ను వదల జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా అయితే తన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఒక పిటిషను, అలాగే జగన్మోహన్ రెడ్డి కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని మరొక పిటిషన్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో వేస్తున్నాడు. దానికి సంబంధించి మొదటి దఫా విచారణ కూడా పూర్తయింది. తదుపరి విచారణ కూడా రాబోతుంది. సో ఇటు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులను కదిలించాలని కేసులు వేస్తూనే మరో పక్క తన మీద జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ కేసు అయితే వేయడం జరిగింది. దీంతో మొత్తంగా ఎవరైతే ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసు పెట్టిన 5గురు ఉన్నారో వారైతే తీవ్ర ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ జీజీహెచ్ ప్రభావతి ఆ రోజు ఆవిడతో బలవంతంగా ఆ సర్టిఫికేట్ ఇప్పించారని ఒక వాదన. ఆయన ఆఫ్ ద రికార్డు కూడా అమ్మాయి అదే డాక్టర్ అదే కూడా చెప్తుందట. ఆ రోజు నా పేక మీద కత్తి పెట్టించి తప్పుడు నివేదిక ఇప్పించారు, ఈ రోజు అది నా మెడకు చుట్టుకుంటుందని చెప్పి ఆవిడ కూడా తీవ్ర మనోవేదన చెందుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా చేసిన పాపానికైతే శిక్ష అయితే ఖచ్చితంగా అనుభవించాలా. రఘురామకృష్ణరాజు గారు మొదటి నెలలోనే జగన్మోహన్ రెడ్డిని కోలుకోలేని దెబ్బ కొట్టారు. హత్యాయత్నం కేసు అంటే ఆషామాషి విషయం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి దొంగ కేసులు లాంటి కేసులు కాదు. పైగా ఇవి అన్ని ఆధారాలతో
ఇద్దరు ముగ్గురు అధికారులే ఉన్నారు. ఇందులో అందరూ కూడా ఐపీఎస్ స్థాయి అధికారులు, మొదటి ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారులే, అలాగే విజయపాల్ కూడా చాలా సీనియర్ అధికారి. సో వీళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కోరిన నేపథ్యంలో కోర్టు తదుపరి ఆదేశాల మేరకు చర్యలు అయితే ఉంటాయి. మొత్తంగా వైసీపీ శ్రేణులందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పట్టడంతో ఒక రకంగా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వాస్తవానికి ఇంకా వాళ్ళు ఓటమి భారం నుంచి ఇంకా బయట పడలేదు. ఇంత దారుణంగా 11 సీట్లు వచ్చేంత దారుణంగా ఓడిపోవడం ఇప్పటికీ వాళ్ళకి జీర్ణం కావట్లేదు. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ కేసు పట్టడం అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఆ పులి మీద పుట్టలాంటిది. ఇప్పటి వరకు వైసీపీ నుంచి అయితే ఎవరు ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు స్పందించలేదు. మరి వైసీపీ నేతలు మేము లీగల్గా ఫైట్ చేస్తామని చెప్తారా, లేదా పెట్టింది తప్పుడు కేసులు అని చెప్పి ఏమన్నా వ్యాఖ్యలు చేస్తారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి మెడకు రఘురామకృష్ణరాజు ఉచ్చైతే బిగుస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి ఎవరైతే సునీల్ ఉన్నారో, అలాగే ఎవరైతే సీతారామాంజనేయులు ఉన్నారో, వీరిద్దరూ కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారం ముందు దోషులుగా నిలబడతారనేది మాత్రం స్పష్టమవుతుంది.